హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం ఎపిసోడ్ 2. సిరికి స్పృహ రాకముందే అభయ్ వెళ్ళిపోవడం తప్పనిసరి అయింది. తిరిగి తనను చూసి తన తండ్రికి యాక్సిడెంట్ తనే చేశాడు అని తెలుసుకుంటుందని రిస్క్ తీసుకోలేకపోయాడు అతను. అభయ్ వెళ్ళిపోతుంటే ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు మీరు తీసుకువచ్చిన అజయ్ చనిపోయాడు అని చెప్తుంది. కాసేపటి క్రితం కారు యాక్సిడెంట్కి గురైన వ్యక్తి చనిపోయాడన్న వార్త వినగానే అభయ్ పాదాలు మొద్దుబారిపోయినట్లు అనిపించింది. ఈ సమయంలో అభయ్కి అవగాహన ఆగిపోయినట్లు అనిపించింది. అతని వల్ల కేవలం 20 ఏళ్లకే ఒక అమ్మాయి అనాథగా మారింది. అభయ్ తనని తాను తిట్టుకుంటూ, ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కార్ రేస్కి నేను ఒప్పుకోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని చాలా బాధపడ్డాడు. వరుణ్ అతనికి సర్దు చెబుతూ, బావా మనం ఇప్పుడేం చేస్తాం, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అని అన్నాడు. అప్పుడే మరో నర్స్ వచ్చి అజయ్ కూతురికి స్పృహ వచ్చింది అని చెప్పింది. ఆ అమ్మాయి బాగుందని విని అభయ్ సంతోషించాడు. కానీ అక్కడికి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఆగిపోయాడు. అభయ్ భుజాలు పట్టుకొని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు వరుణ్. ఈ సమయంలో అభయ్కి తనపై తనకే చాలా కోపం వచ్చింది. తన కార్ బ్యానెట్ని పవర్ఫుల్ పంచ్తో కొట్టాడు. వరుణ్ అభయ్ని హ్యాండిల్ చేస్తూ, బాబా నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఇక్కడ జరగాల్సింది జరిగింది, ఇప్పుడు మనం ఇంతకంటే ఏమీ చేయలేము, నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి అని చెప్పాడు. వరుణ్ అభయ్ని తీసుకువెళ్ళి అతని కారులో కూర్చోబెట్టి అతని ఇంటి వద్ద దింపాడు. ఆ రాత్రి వరుణ్ కూడా ఉండిపోయాడు. ఎందుకంటే ప్రస్తుతం అభయ్ కండిషన్ ఏమంత బాగాలేదు కాబట్టి. ఇక్కడ అమృత అభయ్కి ఫోన్ కాల్ చేస్తుంది. కానీ వరుణ్ అభయ్ ఫోన్ని సైలెంట్లో పెట్టాడు, ప్రస్తుతం అభయ్ని డిస్టర్బ్ చేయకూడదు అని. ఇక్కడ హాస్పిటల్లో సిరి బాధగా విలపిస్తుంది. ఆమెకు ఇన్ని రోజులు అండగా ఉన్నది తండ్రి మాత్రమే. అప్పుడే ఆమెకు హెల్ప్ చేయడానికి అన్నట్టు ఆమె తల్లి లాంటి అత్త మాత్రమే వచ్చారు. ఏడుస్తున్న సిరి నోటి నుండి మాట రాలేదు. ఆ చీకటి రాత్రి కరిగి మరుసటి రోజు సూర్యోదయం అయింది. సిరి తన తండ్రి మృతదేహం పక్కన నిర్జీవంగా కూర్చొని ఉంది. ఆమె అత్త ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంది. మరియు ఆమె తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తున్న అదే అంబులెన్స్లో ఇంటికి వెళ్లారు. చివరికి ఆమె తన తండ్రికి చివరి వీడ్కోలు చెప్పాల్సిన క్షణం వచ్చింది. తన తండ్రికి చేయాల్సిన కర్మకాండలన్నీ ఆమె చేయవలసి వచ్చింది. ఎందుకంటే అతనికి కొడుకైనా కూతురి అయినా సిరీనే. ఆమె తన తండ్రి మృతదేహానికి చితి వెలిగించింది. మరియు ఆమె అక్కడే మరోసారి గుండెలవిసేలా ఏడ్చింది. మరియు ఆమె ప్రవహించిన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆమె అనాథగా మారింది. ఎప్పటికైనా తన తండ్రిని చూడగలనన్న ఆశ ఆమెలో లేదు. సిరి అత్త ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇక్కడ అభయ్ ఒకరి ప్రాణాన్ని తీశానన్న అపరాధ భావాన్ని అధిగమించలేకపోతున్నాడు. సిరి అమాయకమైన మొహం అతడి కళ్ళ ముందు పదే పదే మెరుస్తూ సిరికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తుంది. తెలియకుండానే ఆ ప్రమాదం ఇద్దరి మధ్య బంధాన్ని సృష్టించింది. తన ఫోన్కి అమృత నుండి కాల్ వచ్చే సమయంలో అభయ్ సిరి గురించిన ఆలోచనల్లో ఉన్నాడు. అభయ్ కాల్ లిఫ్ట్ చేయగానే అమృత గొంతులో అభయ్ పట్ల ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపించింది. అభయ్, నిన్న రాత్రి నుండి నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు కూడా సమాధానం ఇవ్వడం లేదు, ఏమైంది? ఏదో ఒకటి చెబుతావా? హలో, ఉన్నావా అని టెన్షన్ పడుతూ గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతోంది. ఈ సమయంలో అభయ్కి అమృతతో మాట్లాడాలనిపించలేదు. అతను ఒంటరిగా ఉండాలనుకున్నాడు. ఆమె మాటలకు అతను స్పందిస్తూ, అమృత, నేను ప్రస్తుతం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను, నేను ప్రస్తుతం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అభయ్ అమృత ఫోన్ను డిస్కనెక్ట్ చేశాడు. దీంతో అమృతకి అభయ్ పట్ల ఆందోళన మరింత పెరిగింది. అభయ్ ఏదో ఆలోచించి తన తండ్రికి ఫోన్ చేశాడు. ఈరోజు అతను 2 నెలల తర్వాత తన తండ్రికి ఫోన్ చేశాడు. హలో డాడ్ అని అన్నాడు అభయ్. కొడుకు గొంతు వినగానే ఆనంద్ గారు, ఏమైంది నాన్న, నీ గొంతులో ఆ సంతోషం లేదు అని అడిగాడు. అభయ్, నేను ఆఫీస్కి రావాలనుకుంటున్నాను నాన్న అని చెప్పాడు. దీంతో ఆనంద్ గారు కాస్త ఆశ్చర్యపోయి, ఆర్ యు షూర్? అంటే నా ఉద్దేశం, నువ్వు నిజంగానే ఈ మాట అంటున్నావా? అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. హా నాన్న, అంతా బాగానే ఉంది, రేపటి నుండి నేను జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అభయ్. సరే నాన్న, అంతా నీ ఇష్టం, ఎప్పటికైనా ఇదంతా నీకు చెందాల్సిందే కదా, నువ్వు ఎప్పుడైనా ఇందులో చేరవచ్చు. నువ్వు చెప్పింది విని నాకు ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అంటున్న ఆనంద్ గొంతులో సంతోషం స్పష్టంగా కనిపించింది అభయ్కి. అభయ్లో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందని అభయ్ తండ్రి ఆలోచిస్తున్నాడు.
అభయ్ ఇదంతా చేయాలనుకున్నది సిరి అని అతనికి పూర్తిగా తెలియదు. సిరి అతని ఆలోచనలో నుంచి బయటకు రావడం లేదు. తను పనిలో నిమగ్నమై ఉంటే బహుశా సిరి ఆలోచనలు తన మనసులో నుంచి వెళ్ళిపోతాయేమో అని అనుకున్నాడు అభయ్. సిరి తండ్రి మరణించి 15 రోజులకు పైగా అయింది. మరియు ఈ రోజుల్లో అభయ్ తన స్నేహితులందరికీ దూరంగా ఉన్నాడు. ఈ 15 రోజుల్లో అతను వరుణ్ణి రెండు సార్లు మాత్రమే కలిశాడు. మరియు 4 సార్లు మాత్రమే అతను వరుణ్ణి కలవడానికి అతని ఇంటికి వచ్చినప్పుడు అమృతను కలిశాడు. తాను ఎవరిని కలవడానికి లేదా పరిచయంలో ఉండటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా సిరి తండ్రి మరణించాడు. దాని కారణంగా పరిహారంగా అతని తండ్రి స్థానంలోకి సిరికి ఉద్యోగం ఇవ్వబడింది. సిరికి ఇంటిని నడపడానికి వేరే మార్గం లేకుండా పోయింది. అందుకే ఆమె ఈ ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించింది. ఎందుకంటే ఆమె తన చదువుపై ఆధారపడి మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి తగినంత చదువు లేదు. ప్రస్తుతం ఆమె గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరం చదువుతోంది. ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించింది. ఇక్కడ అభయ్ ఉదయం 9 గంటలకు తన ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్కి వచ్చిన అతన్ని చూసి అక్కడున్న సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా అధికారికంగా సిద్ధంగా వచ్చాడు. అతను యాష్ కలర్ రంగు సూట్ను ధరించాడు. దాని కింద అతని తెల్లటి చొక్కా మరియు నలుపు టై ధరించాడు. అతను మెరిసే నలుపు రంగు బూట్లు వాటిలో తన ముఖాన్ని కూడా చూడగలిగేలా ఉన్నాయి. ఆఫీస్కి వచ్చినప్పుడు అలా చాలా ఫార్మల్ దుస్తుల్లో వచ్చేవాడు. కానీ ఈరోజు ఏదో భిన్నంగా జరిగింది. అభయ్ తన ఎంటీ క్యాబిన్లో కూర్చున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈరోజు అతని పనిలో మొదటి రోజు. అదే సమయంలో సిరి కూడా ఈరోజు తన తండ్రి పోస్టులో తన కొత్త ఆఫీస్లో చేరబోతోంది. ఆమె తండ్రి అభయ్ ఆఫీస్లో అడ్మిన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఇప్పుడు అక్కడ ఉద్యోగం సిరికి ఆఫర్ చేయబడింది. రిసెప్షనిస్ట్ అభయ్ క్యాబిన్ డోర్ కట్టి లోపలికి వచ్చి తన టేబుల్ మీద రెజ్యూమ్ ఫైల్ పెట్టింది. అందులో సిరి రెజ్యూమ్ ఉంది. అభయ్ ఇవేమీ పట్టించుకోకుండా ఫైల్ తీసుకొని పక్కన పెట్టాడు. అంతలోనే మరో అసిస్టెంట్ సమీర్ లోపలికి వచ్చి కొత్త జాయినర్ని లోపలికి తీసుకురావడానికి అనుమతి అడిగాడు. అభయ్ సమీర్కి పర్మిషన్ ఇచ్చాడు. సమీర్ సిరిని అభయ్ క్యాబిన్కి పిలుస్తాడు. అభయ్ ఆ ఫైల్ని తీసుకొని చదువుతూ సమీర్ వైపు చూడకుండా విషయం ఏంటో చెప్పమని చెప్పాడు. సమీర్ మాట్లాడటం మొదలుపెట్టాడు. సార్, ఈమె సిరి మహాలక్ష్మి. కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. అందులో అతను మరణించాడు. ఇప్పుడు అతని ఉద్యోగం కంపెనీ అతని కూతురు సిరికి ఇచ్చింది అని చెప్పాడు. సమీర్ మాటలు విన్న అభయ్కి ఆ అమ్మాయి ఏమో అని డౌట్ వచ్చింది. అతను తల ఎత్తి చూశాడు. మరోసారి సిరి తన ముందు నిలబడి ఉంది. చాలా అమాయకంగా అభయ్ వైపు చూస్తున్న ఆమె కళ్ళలో ముఖంలోనూ సముద్రమంతా అమాయకత్వం కనిపిస్తుంది. తన ఎదురుగా ఉన్న సిరిని చూడగానే అభయ్కి కొంచెం అశాంతి కలిగింది. ఊపిరి బిగబట్టి సమీర్ని అడిగాడు ఆమె తండ్రి ఏ డిపార్ట్మెంట్లో పనిచేశాడని. సార్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అని బదులిచ్చాడు సమీర్. అభయ్ ఒక చేత్తో టై వదులు చేస్తూ సమీర్తో సరే, ఆమె సీట్ చూపించి పని వివరించండి అని చెప్పాడు. అభయ్ మాటలకు సమీర్ స్పందిస్తూ సరే సార్ అంటూ సిరిని తన వెంట తీసుకెళ్లాడు. సిరి బయటకు వెళ్లే టైంకి అభయ్ తన మెడలో నుండి టై పూర్తిగా తీసేశాడు. ఇప్పుడు అతను గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. సిరి అక్కడ ఉండడం వల్ల ఇంతవరకు మర్చిపోయిన పని అంతా గుర్తుకు వచ్చి బిజీ అయిపోయాడు. అభయ్ పెద్ద గ్లాస్ క్యాబిన్ ముందు సిరి సీట్ ఉంది. సీట్లో కూర్చోగానే వర్క్ మొదలుపెట్టింది ఆమె. అభయ్ కూర్చీ ఊపుతూ సిరి వైపు చూస్తున్నాడు. నా వల్ల సిరి ఇంత చిన్న వయసులో ఎంత చూడాల్సి వచ్చిందో అని అనుకున్నాడు. అతని మనసులో ఇదే నడుస్తుంది. ఇలా ఆలోచిస్తూ అభయ్ సిరి రెజ్యూమ్ ఫైల్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. మిస్ సిరి, పుట్టిన తేదీ మార్చి 19, వయసు 20 సంవత్సరాలు, అండర్ గ్రాడ్యుయేట్ అని ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అభయ్కి సిరిని చూడగానే ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వాలని అనిపించింది. అతను కాల్ చేసి సిరి యొక్క అన్ని వివరాలు కనుక్కోమని ఒక వ్యక్తిని ఆదేశించాడు. సిరి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు అతను. ఆ తర్వాత అభయ్ వరుణ్కి ఫోన్ చేశాడు. వరుణ్ కాల్ లిఫ్ట్ చేసి బావా, చాలా రోజుల తర్వాత ఈరోజు ఫోన్ చేశావు, అంతా ఓకేనా అని అడిగాడు. అభయ్ వెంటనే బదిలిచ్చాడు ఆ అమ్మాయి నా ఆఫీస్లో ఉంది అని. నిద్ర మత్తుగా మాట్లాడుతున్న వరుణ్ ఏ అమ్మాయి అని మత్తుగా అడిగాడు. అజయ్ గారి కూతురు, నేను యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూతురు అని వరుణ్కి షాక్ కొట్టేలా చెప్పాడు అభయ్. అది విన్న వరుణ్కి వెంటనే నిద్ర ఎగిరిపోయింది. అతను కళ్ళు తెరిచాడు. అతను చాలా ఆశ్చర్యపోయాడు.
నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఆమె గురించి ఎంక్వైరీ చేశావా అని అడిగాడు. లేదు, నేనేమీ కనుక్కోలేదు. నిజానికి ఆమె తండ్రి మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఆ రోజు రాత్రి అతను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాబట్టి కంపెనీ పాలసీ ప్రకారం అతని ఉద్యోగం అతని కూతురికి ఇవ్వబడింది అని బదులిచ్చాడు అభయ్. అభయ్ మాటలు విన్న వరుణ్, అలా అయితే నువ్వు ఆమెను చూడగానే ఖచ్చితంగా అసౌకర్యంగా ఫీల్ అయి ఉంటావు కదా అని అడిగాడు. అభయ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, అవును, ఆమెను చూసినప్పటి నుండి రెస్ట్లెస్గా ఉన్నాను. ఈ అమ్మాయి నిజంగా చాలా అమాయకురాలులా ఉన్నట్టుంది. మొహం మీద నుండి కళ్ళు ఎందుకు తిప్పలేకపోతున్నాను నాకే తెలియదు అని అన్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.